ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటితోటి మాట్లాడతారు ఎవరైనా కదా. కాబట్టి భూత ఆలోచనలు అందరు చేస్తారు కాబట్టి సెక్స్ చేయడము భూత చేయడం ఈజీ కాబట్టి బ్లూ ఫిల్మ్ తీస్తాం అనుకుంటారు. కానీ వాటికి అతీతంగా చేయాలంటే ఎట్లుంటుంది, కష్టం కదా. వాటికి అతీతంగా నేర్చుకోవాలి. ఇప్పుడు సినిమాలు తీయడం అంటే అక్కడ అతీతం వీటికి, కాబట్టి వాటికి అతీతంగా నేర్చుకోవడం ఎంత కష్టమో మనం శృంగార ఆలోచనలు, సెక్స్ ఫాంటసీ, హస్తప్రయోగం వీటి గురించి చెప్పాలి. కానీ సహజత్వానికి అతీతంగా చెప్పాలి. సహజత్వాన్ని అంటే కష్టం కదా. ఇప్పుడు తెలుగు అందరికి వస్తుంది కాబట్టి తెలుగును నేర్పుతా, నాకు తెలుగు వచ్చు, తెలుగులో మాట్లాడతా అంటే అందరూ మాట్లాడతారు. కానీ తమిళ్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలంటే సహజత్వం కాదు, సహజత్వానికి అతీతమైంది కాబట్టి అది నేర్చుకోము మనం చేయలేము, వంగలేము, కష్టం ఉంటుంది. కానీ ఇదే తెలుగును కూడా మళ్ళీ సహజత్వానికి అతీతంగా చెప్పాలి. తెలుగు అలా చెప్పాలి కంటెంట్. అలాగే వేరే వాళ్ళ కంటెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు సహజత్వానికి అతీతంగా చెప్తారు కాబట్టి దాన్ని సహజత్వం ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకొని మళ్ళీ దాన్ని సహజత్వానికి అతీతంగా చెప్పాలి. ఆర్టికల్ చదివినప్పుడు కానీ లేదా వేరే వాళ్ళ వీడియోలు విన్నప్పుడు కానీ ఒక విషయాన్ని అలా చెప్పకండి. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు భీకరంగా కొట్లాడుకున్నారు అనుకో, మనం పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే చెప్తారు. వాడు వీడిని కొట్టుండి వీటిలో కొట్టుండి అని అట్లా చెప్పొద్దు. మనం పార్టిసిపేట్ చేసినట్టు చెప్పొద్దు, అలా వాళ్ళిద్దరు కొట్టాడుకుంటూ కూడా చెప్పద్దు. ఈ రెండింటికి అతీతంగా చెప్పాలి. అంటే శాంతంగా చెప్పాలన్నట్టు, మామూలుగా ఆట ఆడుకున్నట్టుగా అట్లా చెప్పాలి. పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్ని చెప్పినట్టు చెప్పాలి, పాజిటివ్గా చెప్పాలి. అదే కొట్లాటలు. వాటిని చెప్తే వినే వాళ్ళకి బాగుంటుంది. వేరే వాళ్ళ వీడియోలు విని కానీ లేకపోతే వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక బరువు బియ్యం బస్తాన్ని మోసుకుంటుంది, 100 బియ్యం బస్తాన్ని మోతేట్లుంటుంది. పోటీలలో చాలా కష్టం, హార్డ్గా ఉంటుంది, చూపర్లు కూడా భయంకరంగా ఉంటుంది, మోషన్ కూడా భయంకరంగా ఉంటుంది. కానీ అందులోనే దూది బస్తాలు పెట్టారు. పోటీ పెట్టుకొని వస్తుంటే మనకి ఎంత ఈజీగా ఉంటుంది, చూపర్లు కూడా సరదా ఉంటుంది. సినిమాలు ఇట్లా చూపెడతారు, సరదా ఉంటుంది కదా. ఇలా అన్నట్టు విషయంగా చెప్పకండి. ఆ విషయంగా చెప్పకండి. ఆ విషయాన్ని మీరు ఆ విషయంగా చెప్పొద్దు. ఆ విషయాన్ని ఆ విషయంగా తీసుకోకుండా చెప్పాలి. కామ్గా, సరదాగా, తేలికగా, జాలీగా ఉన్నట్టుగా అలా చెప్పాలన్నమాట. వినే వాళ్ళకి బాగుంటుంది. వేరే వాళ్ళ వీడియోలు చదివి కానీ లేదా మీరు ఆర్టికల్స్ చదివి కానీ వేరే వాళ్ళ వీడియోలు విని కానీ దాన్ని అలాగే చెప్పద్దు. ఉదాహరణకి ఇద్దరు బాగా భీకరంగా కొట్లాడుకుంటుంటే చూపర్లో కూడా అదే అనుభవంతో భయపడుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఇద్దరు భీకరంగా కొట్లాడుకుంటూ ఉంటే, ఇద్దరు పిల్లలు సరదాగా డ్యాన్స్ వేస్తూ ఉంటే, ఇద్దరు ఆడలు ఎగురుతూ ఉంటే చూస్తే ఎలా ఉంటుంది, అలా చెప్పాలన్నమాట. ఆ కొట్లాటను వాళ్ళు కూడా అలాగే చేసినట్టుగా చెప్పాలి, మనం కూడా అలాగే చెప్పాలి. అప్పుడు ఎట్లుంటుంది, కూల్గా ఉంటుంది కదా, హార్ట్ అనేది కూల్గా చెప్పినట్టు ఉంటుంది కదా. అలా చెప్పాలంట. వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి కానీ వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు విని కానీ దాన్ని ఇలా చెప్పాలన్నమాట. వేరే వాళ్ళ వీడియోలు విని కానీ వేరే ఆర్టికల్స్ చదివి కానీ దాన్ని ఎలా చెప్పాలంటే, ఇద్దరు వ్యక్తులు భీకరంగా కొట్లాడుకుంటుంటే చూసేవాళ్ళు కూడా భీకరంగా చూస్తుంటారు, భయపడుతుంటారు. అలాగే తీసుకుని దాన్ని చెప్పడం కూడా అలాగే చెప్తారు. వాడు ఇట్లా విన్ను కొట్టిండు, ఏం కొట్టిండ్రు అబ్బాయి ఎగిరి కొట్టిండు ఇట్లా చెప్తాం కదా. అలా చెప్పొద్దు అనమాట. మరి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం హిందీ రాదు మనకు, అప్పుడు ఏం చేస్తాం, హిందీ భాషను పేపర్ మీద రాసుకొని తెలుగులో రాసుకున్నాం. ఆ మాటను హిందీ మాటలన్నీ రాసుకొని చదువుతున్నాం, తెలుగులో చదువుతున్నాం. తెలుగు అక్షరాల్లో రాశారు కానీ ఆ హిందీ పదాలు తెలియదు, ఆ హిందీ అర్థం తెలియదు, హిందీ భావం తెలియదు, హిందీ భాష మనకు అర్థం కాదు. కానీ తెలుగులో ఆ భాషను ఎవడో రాసిండు, వాడు హిందీలో మాట్లాడుతుంటే దాన్ని మన తెలుగు అక్షరాలతో రాసుకొని తెలుగు అక్షరాలను చదువుతున్నాం. కానీ అర్థం తెలియదు, భావం తెలియదు. అప్పుడు అర్థం తెలియదు, భావం తెలియదు, అప్పుడు ఎలా చదువుతాం, మనకే తెలియకుండా చదువుతాం కదా. ఇలా అన్నట్టు ఈ కొట్లాటను కూడా అలాగే దాన్ని జరిగినట్టు చెప్పద్దు, మనం అలాగే చెప్పద్దు. ఈ రెండింటికి అతీతంగా దాన్ని చెప్పాలి. అలాగే దాన్ని చెప్పాలి, అలాగే చెప్పాలి. కానీ అలా కొట్లాడినట్టు చెప్పద్దు, మనం అలాగే చెప్పద్దు. అలా జరిగినట్టు చెప్పద్దు, మనం అలాగే జరిగింది చెప్పద్దు. ఈ రెండింటికి అతీతంగా కూల్గా వేరేలాగా చెప్పాలి, వేరే విషయంలాగా చెప్పాలి దాన్ని. అప్పుడు వినే వాళ్ళకి బాగుంటుంది అనమాట. అది మీరు అడల్ట్ కంటెంట్ అయినా ఏదైనా పాజిటివ్ కంటెంట్ అయినా ఎలా మాట్లాడాలి జనానికి నచ్చాలంటే, మీరు వేరే వాళ్ళ యూట్యూబ్ చూసి కానీ లేకపోతే వేరే ఆర్టికల్స్ కానీ ఎలా చెప్పాలంటే జనానికి నచ్చాలంటే, చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిల దగ్గర సెక్స్ కోసమే వెళ్తారు, ఆమెను సెక్స్ వస్తువుగానే చూస్తారు, సెక్స్ కోసమే దగ్గర అవుతారు. అలాగే పెళ్ళాం దగ్గర ఉంటే మగవాళ్ళు ఏం చేస్తారంటే సెక్స్ వాళ్ళగానే ఆమెను అనుభవిస్తారు, సెక్స్ కోసమే పోతారు. ఒక రాక్షసులాగా, రేపిస్ట్ లాగా ఇలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఆమెను ఒక రేపిస్ట్ లాగానే చూస్తారు, అంటే కామపిశాచి లాగా చూస్తారు. వీడు కామపిశాచి లాగా అనుభవిస్తాడు, అంటే రేపిస్ట్ లాగా. అలాగే పెళ్ళికి ముందు కూడా ఆడవాళ్ళని కామపిశాచి లాగా భావిస్తాడు, వీడు కామపిశాచి లాగానే చూస్తాడు. ఇదే న్యాయం అనుకుంటాడు, కానీ దీన్ని ఆడవాళ్ళు ఇష్టపడరు అనమాట. మరి ఏమి ఇష్టపడతారు అంటే సెక్స్కి అతీతంగా దగ్గరగా అమ్మాయితో నీకు సెక్స్ ఫీలింగ్స్ ఉండద్దంటారు, కానీ సెక్స్కి అతీతంగా. సెక్స్ అంటే రాక్షసులాగా, కామపిశాచి లాగా, రేపిస్ట్ లాగా, క్రూరంగా, పశువులాగా ప్రవర్తించని సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి. అమ్మాయికి కూడా అలాగే ఉంటాయి. అలా వెళ్ళు.
ఉన్నప్పుడు ఆ సెక్స్ అనేది సెక్స్లా ఉండదు, సెక్స్కి అతీతమైన సెక్స్. అంటే ఈ రాక్షసత్వము, క్రూరత్వము, పశువు లాగా ఇవి ఉండవంట, రేపిస్ట్లా ఉండవు. ఇలా వీళ్ళు అమ్మాయి దగ్గర. సో అమ్మాయికి కూడా ఉంటాయి, కానీ తను కూడా ఇలాగే ఉంటుంది. అంటే రేపిస్ట్లా ఉండదు, క్రూరత్వంగా రాక్షసత్వంగా ఉండదు అనమాట. అలా ఆమెను చేయబట్టుకో, దగ్గర చేసుకో, ఆలింగనం చేసుకో. దీంట్లో మానవత్వం ఉంటుంది, పూర్తిగా పశుత్వం ఉండదు, పూర్తిగా మానవత్వం ఉంటుంది. దయా, దాక్షిణ్యం, ఓర్పు, క్షమించడం, సహనం లాంటి దేవుని గుణాలు ఉంటాయి. ఒక భగవంతుడు ఎట్లుంటారో అలా అలా దగ్గర రా. అప్పుడు కూడా ఆడతనం మీద నీకుంటుంది, నీ మగతనం మీద ఆమెకు ఉంటుంది. కానీ ఇలా అలాంటి క్రూరమైన సెక్స్, రేపు అవి ఉండే అత్యాచారం ఉండదన్నమాట. దీనివల్ల ఇద్దరు అనుబంధం ఎక్కువ అవుతుంది. స్త్రీ నీకు దగ్గర అవుతుంది, నీకు ఆమె దగ్గర అవుతుంది. సెక్స్కి అతీతంగా ఇద్దరు దగ్గర అవుతారు. అయితే ఇందులో సెక్స్ ఉంటుంది, సెక్స్కి అతీతమైన సెక్స్ అనమాట. ఈ విధంగా ఒకరికొకరు సొంతం అవుతారు, ఇద్దరు చాలా క్లోజ్ అయిపోతారు. చక్కగా స్త్రీకి దగ్గర ఉండడం అంటేనే ఇదన్నమాట. ఇక కంటెంట్ కూడా ఇలా చెప్పండి. చాలామంది అనుకుంటారు సెక్స్ కోసమే స్త్రీ దగ్గరికి పోతాను, స్త్రీలో ఒక ఆఫీషన్స్ ఉంటుంది, ఆమె సాటిస్ఫాక్షన్ చేయాలి, అది చేస్తేనే మగోడు, అలా చేస్తేనే నేను మగోడిని అయితే, ఆమెను సాటిస్ఫాక్షన్ చేయాలి, నేను సాటిస్ఫాక్షన్ పొందాలి అని రాక్షసులాగా, రేపిస్ట్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆమెను కూడా ఫీమేల్ రేపిస్ట్ లాగా భావిస్తారు, కాంపిటీషన్ లాగా భావిస్తారు. ఆమె ఇలా విజృంభిస్తే అది కొద్దిసేపే కామం తిరగానే ఇద్దరు దూరం అవుతూ ఉంటారు, దగ్గర కాలేరు. కాబట్టి స్త్రీకి దగ్గర కంటే సెక్స్కి అతీతంగా సెక్స్ చేయాలి. అంటే అందులో సెక్స్కి అతీతమైన సెక్స్ అన్నట్టు జెన్యున్గా ఏర్పడే ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఒకరినొకరు ఇష్టపడము, శాశ్వతంగా ఇద్దరు దగ్గర అనేది చక్కగా ఉంటుంది అనమాట. అంటే ఒక చాలా దగ్గర బంధం ఉంటుంది. కాబట్టి ఆడియన్స్తో ఇలా మాట్లాడండి, నా విషయానికి అతీతంగా విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్తేనే మీరు ఆడియన్స్కి దగ్గర అవుతారు. విషయాన్ని విషయంగా చూడడము, విషయాన్ని విషయంగా చెప్పడం చెప్తే ఆడియన్స్కి దగ్గర గారు. విషయానికి అతీతంగా చూడండి. అలాగే మీరు విషయాన్ని చెప్పడం కూడా విషయానికి అతీతంగా చెప్పండి. చెప్తే ఈ రెండు అలా చెప్తే జనం ఇష్టపడతారు అనమాట, దగ్గర అవుతారు జనానికి. వేరే వేరే వీడియోలు చూసి కానీ లేకపోతే మీరు ఆర్టికల్ చదివి కానీ దాన్ని అలాగే చెప్పకండి. ఉదాహరణకి ఇద్దరు భీకరంగా కొట్లాడుకుంటుంటే మనం అలాగే చూస్తాం, కొట్లాడుకున్నారని, భీకరంగా కొట్లాడుకున్నారని అలాగే చెప్తాం కదా. అలా చెప్పద్దు. అంటే ఇప్పుడు ఆడ నవ్వులాట జరిగినట్టు నవ్వుకుంటూ చెప్తామా? భీకరంగా జరిగింది అని చెప్తాం కదా. అలా చెప్పద్దు అనమాట. ఆడ నవ్వులాట జరిగిందో, సరదాగా సంతోషం జరిగితే సంతోషంగా నవ్వుకుంటే చెప్తామో అలా చెప్పాలన్నమాట. దాన్ని ఆ ధోరణిలో చెప్పాలి. అదే విషయాన్ని ఇలా చెప్పాలన్నమాట. ఆ విషయం అనేది ఎక్కడ ఉండకుండా ఇలా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే ఉదాహరణ చెప్తాను, ఒకడు బాగా ఏడుస్తూ ఉంటే మనం నవ్వుతూ చెప్తామా? వాడు ఏడ్చిండు, వాడు మంచిగా అయింది రాదని చెప్తాం. వాడు ఏడుస్తాడనో, మనకి ఏదో జరిగిందని బాధపడతాడని, ఏడుస్తాడని చెప్తాం కదా. అలా చెప్తాం, కానీ నవ్వుకుంటూ చెప్తామా? వాడికి సంతోషం జరిగినట్టు సరదాగా సంతోషంగా చెప్తామా? చెప్పాం కదా. అట్లనే అన్నట్టు ఒకటి సంతోషపడతాడు, బాగా సంతోషపడతా అంటే మనం ఏడ్చుకుంటూ వానికి ఏదో జరిగింది, వాడు నష్టపోయిండు, ₹1,00,000 కూడగొట్టుకున్నాడు అని, బాధ వానికి దెబ్బ తాకిందని ఎట్లా చెప్తామా? వాడు బాధలో ఉన్నాడని బాధపడుతూ చెప్తామా? చెప్పాం కదా. కానీ ఇక్కడ అలాగే చెప్పాలంటూ, ఒకడు ₹1,00,000 కూడగొట్టుకొని ఏడుస్తాడు అనుకో, వానికి లాటరీలో గెలిచిండు లేదా ఓట్లలో ఎలక్షన్లో గెలిస్తే విన్ అయ్యి సంతోషపడితే మనోడు విన్ అయితే ఎలా చెప్తామో అలా చెప్తున్నావు అన్నట్టు. అదే విషయాన్ని అదే భావంతో, అదే ఫీలింగ్స్తో అలా చక్కగా చెప్తున్నావు, నవ్వుతూ ఒక శుభ సంకేతం చెప్పినట్టు శుభంగా చెప్తున్నావు అనుకో. ప్రసన్న వదనంతో చెప్తే ఎలా ఉంటుంది? మ్యాచ్ కాదు భావాలు, కానీ అలా చెప్పాలి. వినే వాళ్ళకి కూల్గా ఉంటుంది, చివరి దాకా వింటారనమాట. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో చూపిస్తారు అశ్లీలమైన దృశ్యాలు, రేప్స్ దృశ్యాలు, హీరోయిన్ బ్రా ఇప్పడము, శారీ ఇప్పడము, ఆమె అంగంగా ప్రదర్శన చూపెడతారు కదా సినిమాల్లో. అది నెగిటివ్, బూతు, రేపిస్ట్ ఆలోచనలు, కాంపిటీషన్స్ లాగా పురుషుడు చేసేటివి. కానీ వాటిని ఎంత చూపెడతారంటే పాజిటివ్గా చూపెడతారంట. పాజిటివ్గా చూస్తేనే మనకు అందంగా కనబడుతుంది, అశ్లీలంగా వికారంగా కనబడకుండా అందంగా కనబడుతుంది, బూతుగా కనబడుతుంది. అది ఇదే వికారమే, కానీ ఆడ అందంగా చూపెడతారు. బ్రాగిప్పడము, మెల్లగా ఒకసిప్పడము, మెల్లగా సారీ ఇప్పడము, శృంగారంలో స్త్రీ పురుషులు పాల్గొనడం, అది అందంగా చూపెడతారు. అలాగే మీకున్న ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, బూతు, కోపము, ఆవేశము, కామము, పశువాంఛ, దాన్ని పాజిటివ్గా ఇలా చెప్పండి. పాజిటివ్గా రాయడం కూడా ఇలాగే రాయండి. దాన్ని చెప్పడం పాజిటివ్గా చెప్పండి. షూట్ చేయడం కూడా ఇలా పాజిటివ్గా క్రియేట్ చేస్తాను షూటింగ్ కూడా, అప్పుడు అందంగా కనబడుతుంది. అంటే ఒక 100 కిలోల భయం వస్తాను మోసుకుపోతూ ఉంటే చూపర్లకు వికారంగా ఉంటుంది, మోసేవాడికి హార్డ్గా ఉంటుంది. కానీ అలా దూది పెట్టి దింపిపోతే ఈజీగా ఉంటుంది కదా. ఇక ఇలా చూపెడతాను అశ్లీలాన్ని. సో మీకు వచ్చిన బూతు, సెక్స్, రేపిస్ట్ ఆలోచనలను పాజిటివ్గా చెప్పండి. అదే భావంతో చెప్పకండి, అలాగే చెప్పకండి. పాజిటివ్గా చెప్పండి, పాజిటివ్గా చెప్పినట్టు చెప్పండి. దాన్ని చెప్తే చూపర్లకు, వినర్లకు అది పాజిటివ్గా ఉంటుంది, బూతులాగా ఉంటుంది అనమాట. యూట్యూబ్లో ఒక
విషయానికి ఏమైనా ఉంది ఎలా చెప్పాలంటే ఇప్పుడు టీవీ సీరియల్గా ఎంత స్లోగా నడుస్తుంది అలా చెప్పాలంట. దానివల్ల స్పష్టంగా ఆడవాళ్ళకి అర్థమైంది కదా, అట్లా స్లోగా చెప్పాల్సి ఉంటుంది అంట, అంత నెమ్మదిగా చెప్పాలి. కానీ ఇక్కడ బోర్ కొట్టదు కదా, టీవీ సీరియల్ ఎక్కడ బోర్ కొట్టదు, ప్లస్ నెమ్మదిగా చెప్తారు. ఇంట్రెస్ట్గా చెప్పాలి, అంత స్లోగా చెప్పాలంట. దీనివల్ల మనసుకు సరిగ్గా ఎక్కుతుంది ఆడియన్స్కి మీరు అలా చెప్తే.